నమస్తే అండి. ఈ వేమూరు నియోజకవర్గం ఈ గ్రామంకి ఎలా అనిపించింది? ఎవరి పరిపాలన బాగుంది అసలు ఇక్కడ? ఇటు వచ్చి తలక ఇప్పుడు అశోక్ బాబు గారే ఇప్పుడు ఇటు మన మెరుగునాగారిని గారు చేసి వెళ్ళారు. అశోక్ బాబు గారు తక్కువ టైంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు ఇటు. అవును. మరి ఆయన ఎందుకు గెలవాలి? ఇక్కడ ఆనందబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు కదా. చేసాడు కానమ్మా, ఇది ఈ రోడ్లు ఒక్కటే వేయగలిగాడు. ఇంకేం ఎవరికి ఉపయోగం అనేది లేదు. ఫలానా ఎమ్మెల్యే ఉన్నాడు సైడ్ కాలువలో డ్రైనేజీ లేదా ఏం చెయ్యలే. అయితే ఇక్కడ కూటమి అభ్యర్థి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అన్ని ఇస్తాము ఈసారి 25 హామీలు దగ్గరగా 25 హామీలు రిలీజ్ చేశారు. ఇక్కడ వైసీపీ కూడా రిలీజ్ చేసింది అవే హామీలు. మళ్ళీ ఒక 2000 పెంచుతూ 2-3 పెంచుకుంటూ వచ్చారు. ఈసారి ఎవరు నమ్మే అవకాశం ఉంది ప్రజలందరూ? ఈ పాత వాళ్ళని నమ్మేది ఎవరు లేరమ్మా. పాత వాళ్ళు మాత్రం ఎవరు నమ్మరు. కొత్త వాళ్ళుగా వస్తేనే ఏమైనా చేయగలుగుతారు అనే ఆలోచనలోనే ఉన్నారు. అయితే ఎవరి పరిపాలన బాగుంది మీకు ఈ 5 సంవత్సరాలు కానీ గత 5 సంవత్సరాలు కానీ? జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకని? చెబుతల్లా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కొమ్మరు ఉన్నారు, వాళ్ళనే రేజ్ చేసుకుంటూ వెళ్ళాడు. గాని ఇప్పుడు కులాలు తక్కువ కులాలు ఉన్నారు, వాళ్ళని సాయంగా చేస్తా కాపాడుకుంటూ వెళ్ళినట్టయితే ఇంకా పరిపాలన బాగుండేది. ఇప్పుడు ఈ 14-15 సంవత్సరాల్లో ఎవరినో స్థానంలోకి తీసుకురాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చే తలకి 7 లక్షలు 8 లక్షలు లబ్ధి పొందేటట్టుగా వచ్చింది. అంత సాయం ఎవరు చేస్తారు? దేశ రాష్ట్రంలో డబ్బులన్నీ పంచి రాష్ట్రం అప్పుల్లో చేసేసానని కూడా విమర్శలు వస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? అమ్మ, జనం మీద ఇప్పుడు జనానికి పెట్టేదేగా వాళ్ళు చేసేది. మరి జనం మీద నుంచి మళ్ళీ రాబడి వెళ్తుందిగా. ఇప్పుడు పని చూపిస్తున్నారు, దాని వల్ల ప్రతిఫలం దొరికిద్దిగా. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం వచ్చేటప్పటికి అయితే నక్క ఆనందబాబు, ఇటు పక్క ఏమో వరకుంట అశోక్ బాబు, వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉండబోతుంది ఈసారి? అశోక్ బాబు గారే. ఎందుకు అంత నమ్మకంతో చెప్తున్నారు మీరు అశోక్ బాబు గారే గెలుస్తారు అనేసి? ఇప్పుడు రోడ్ షోలు గాని, ఇంటింటికి గడప గడప ప్రోగ్రాములు గాని, ఇప్పుడు నక్కానంద బాబు గారిని రమ్మని 4 ఏళ్ళకి తిరగమాను, ఆయన తిరగమాను. మరి జనంలో కలిసిపోయి తిరిగే మనిషి కావాలి గాని ఏసీలో కూకునే మనిషి ఎందుకమ్మా? ఇప్పుడు జనాన్ని కలుపుకొని జనంతో నడిచేవాడే కావాలి మనకి. ఇప్పుడు అయితే ఇక్కడ ప్రజల వద్దకు పాలన ఎవరు తీసుకొచ్చారు? అయితే రాజకీయ వద్దకు పాలన ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ రాజకీయంగా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళే పాలన ఎవరు తీసుకొచ్చారు? ప్రజల వద్దకు పాలన ఎవరు తీసుకొచ్చారు? ప్రజల వద్దకు పాలన మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చాడు. అంటే రాజకీయ పరంగా చేస్తున్నాడు. వీళ్ళు ఓట్లు వేపించుకుంటారు, తర్వాత కనపడరు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మన అమ్మటే ఉండి మనకు తోడుగా ఉంటాడు అనే వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అది